పొగాకు రైతులు పరామర్శించడానికి వచ్చి ఆ పొగాకు రైతు తొక్కడం ఏంటి, లేదంటే హోటల్స్ తెప్పించడం ఏంటి, ఆ బట్టలు తీసుకుని రోడ్ల మీద డాన్స్ చేయడం ఏంటి, మరీ దారుణం చేశాను నిన్నైతే. అది క్రూర మనస్తత్వం ఉండాలి. ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆ కార్యకర్త కూడా అలాగే ఉండి భయాందోళన సృష్టిస్తున్నారు రైతుల్ని జనాల్ని. ఉన్న పొగాకం తొక్కేయటం, అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అంత బలగాలు ఎందుకంటే ఆ పొగాకంతా తొక్కేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు కంటి ముందు క్లియర్ కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూస్తున్నాము. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ రైతులను అసలు పట్టించుకోవట్లేదు అది ఇదని మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రైతుల్ని పట్టించుకోవట్లేదు అనేది చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా టెక్నాలజీలు ఎంత వాడాలో, రైతులకు ఎంత నీళ్ళు ఇవ్వాలో, ప్రాజెక్ట్ ఎంత పూర్తి చేయాలో, వాళ్ళకి వ్యవసాయ రుణాలు ఎంత ఇవ్వాలో, ప్లస్ సబ్సిడీ 20 సంవత్సరానికి 3 దఫాలుగా సబ్సిడీ ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా బాగా చూసుకున్నది. దాని మూలంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలని పర్లేదు. నిన్న పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని అందరి జనాల్ని కూడదీసుకొని వచ్చేసి అక్కడ బీభత్సం సూచించి మళ్ళీ రైతుల్ని పట్టించుకోవట్లేదని దాన్ని పరామర్శ నమ్మడానికి జనాలు ఎవరు సిద్ధంగా లేరు. సార్, ఇప్పుడు పొగాకు రైతులు పొగాలంతా ఎక్కేసేసి నాశనం చేయడాన్ని అసలు ఏ రకంగా చూడాలంటారా? దాన్ని పరామర్శించడానికి షాడిజం అంటారు. ఆ షాడిజాన్ని జనాలు ఏదో చేసేస్తున్నారు అనుకోండి, అతను జనాలను ఇబ్బంది పెడతాడు, ఆ పొగాకు రైతులను ఇబ్బంది పెడతాడు. పొగాకు రైతులు పరామర్శించడానికి వచ్చి ఆ పొగాకు రైతు తొక్కడం ఏంటి, లేదంటే హోటల్స్ తెప్పించడం ఏంటి, ఆ బట్టలు తీసుకుని రోడ్ల మీద డాన్స్ చేయడం ఏంటి, మరీ దారుణం చేశాను నిన్నైతే. అది క్రూర మనస్తత్వం ఉండాలి. ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆ కార్యకర్త కూడా అలాగే ఉండి భయాందోళన సృష్టిస్తున్నారు రైతుల్ని జనాల్ని. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని వదిలేశారు, దాంతో పాటు బియ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళని రైతుల్ని బియ్యం తింటేనే క్యాన్సర్ వస్తుంది అన్నట్టు, మిర్చి తింటేనే అల్సర్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు వ్యవసాయం ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారు. అదిగాక ఈ రైతు పంటను ఎలా వేయాలి, రైతులు ఎలా పండించుకోవాలి, వాళ్ళకి ఆదాయం ఎలా రావాలి, వచ్చిన పంటను దిగుబడి ఎలా ప్రభుత్వం తీసుకోవాలి, అన్ని ఏదైనా ప్రభుత్వ పరంగా రైతులు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేస్తారు. వీళ్ళు అర్థం లేని ఆరోపణలు చేసి వాళ్ళని మభ్యపెట్టి ఏదో ఓట్ల రాజకీయం కోసం, వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవడానికి నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు. సార్, ఇప్పుడు ఇంకోటి అన్నారు సార్, సెక్యూరిటీ సరిగ్గా లేదు అని వైసీపీలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ సెక్యూరిటీ సరిగ్గా కల్పించట్లేదు అని మాట్లాడారు. దేశంలో ఉన్న అత్యుత్తమైన సెక్యూరిటీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సెక్యూరిటీ కల్పించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. దానిలో సెక్యూరిటీ లేదనే మాట అవసరం లేదు. వాళ్ళ పేటీఎం బ్యాచ్ వాడుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే హింసించాలో, ఎక్కడెక్కడైతే హింస ప్రేరేపించాలో వాళ్ళందరినీ పోవేసి ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలందరినీ లాకొచ్చి వాళ్ళు అడిగే పర్మిషన్ 100 మందికి, వచ్చేదేమో 2000 మంది. ఇంతమందికి 100 మంది సెక్యూరిటీ సరిపోతారు. ముందే చెప్పేసింటే 2000 మంది సరిపోయే సెక్యూరిటీ అక్కడ గవర్నమెంట్ వస్తుంది, డిపార్ట్మెంట్ వస్తుంది. కాకపోతే 100 మంది మేము వస్తామని పర్మిషన్ తీసుకొని 4 కార్లు వస్తాయని పర్మిషన్ తీసుకొని కొన్ని 100 కార్లు పెడతారు, కొన్ని 1000 మంది జనాలు చూస్తారు, మళ్ళీ సెక్యూరిటీ సరిపోతుంది అంటారు. అసలు వాళ్ళ పేటీఎం బ్యాచ్ అక్కడ అడ్డంగా బీభత్సం సృష్టించుంటే డిపార్ట్మెంట్ అనేది ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసిందండి? అంటే జనాలు తండోపదండాలు గుర్చేస్తారు జగన్మోహన్ రెడ్డికి అని మాట్లాడతారు. అసలు తండోపదండాలకు కాదు. ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, వాళ్ళ ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ టార్గెట్లు ఇచ్చారు, ఇంతమంది రాకపోతే మీరు రేపు మీకు సీట్లు రావు అని వాళ్ళు ప్రేరేపించి వాళ్ళని భయభ్రాంతం చేసి తీసుకురావడం, అక్కడికి వచ్చి బీభత్సం సృష్టించడం, మళ్ళీ ప్రభుత్వం మీద సెక్యూరిటీ కల్పించట్లేదన్నాం, లేదంటే మాకు సెక్యూరిటీ సరిగ్గా లేదంటాం, లేదంటే జనాలు బాధతో రోడ్డు మీదకి వచ్చేసారంట. ఇదంతా పిచ్చి పని. మీ పేటీఎం బ్యాచ్ ముందు కంట్రోల్ చేసుకోండి, ఆ సెక్యూరిటీ ఆటోమేటిక్ గా అదే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న దేవరపల్లి పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళి మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ అసలు రైతులను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేసింది అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఇది చాలా తప్పండి. వాళ్ళు మాట్లాడేది, జగన్ గారు మాట్లాడేది కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడేది కానీ చాలా పొరపాటు. ఎందుకంటే పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సాయి శక్తిగా కృషి చేసి వాళ్ళకి మంచి ధర వచ్చేలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు జరుపుతూనే ఉన్నారు. సీఎం గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వాళ్ళ ప్రయత్నాలు జరుపుతున్నారు. ఆ రైతులకి న్యాయం జరుగుతున్న నమ్మకం రైతులకు ఉంది. వాళ్ళకంటే ముందు ఈ వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళందరూ కూడా నానా గలాట చేయటం, ఉన్న పొగాకం తొక్కేయటం, అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అంత బలగాలు ఎందుకండి? ఆ పొగాకంతా తొక్కేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు కంటి ముందు క్లియర్ కనిపిస్తుంది. ఆ విజువల్స్ చూస్తున్నాము. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. పర్ఫెక్ట్ గా ఆయన
రైతులంటే చంద్రబాబు నాయుడుకి ప్రేమ లేదని చెప్పేసి వీళ్ళు అడగోలుగా ఆ రైతుల ద్వారా ఏదో మెసేజ్ చేసి చెప్పిద్దామని ఆలోచనలో ఉన్నారు కానీ అది తప్పండి. అలా అనుకుంటే గత ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు రైతులకు సాయం చేస్తే జగన్ గారు 7,500 రూపాయలు ఇచ్చి 13,500 రూపాయలు ఇచ్చాడు. రైతుల మీద అంత ప్రేమ లేకపోతే 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇస్తారు? ఈ కొద్దికి సాలవండి ఆయన ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నారు అనేది ఇది అర్థమవుతుంది కదా క్లియర్ గా. కానీ అలా చెప్పడం మాత్రం సరైనది కాదు, తప్పండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు రైతులను అంటే ఇక పట్టించుకోవట్లేదు, మొన్నటిదాకేమో బియ్యం ఉందంటే క్యాన్సర్ వస్తుంది, చెరుకు తింటే షుగర్ వస్తుంది అంటే ఆయన చెప్పకుండా మాటలు కూడా వీళ్ళే చెప్పేసేసి ఆయన చెప్పాడని ప్రచారం చేయడం ఏ రకంగా చూడాలంటారు? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం అంటే దండగా అని అన్నారని చెప్పేసి ఆ మాటను కూడా ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఉపయోగించుకున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని చెప్పాడని చెప్పి ప్రతిసారి ఆయన ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ రకంగా చెప్పే మనిషి కాదు ఆయన. అనేక సార్లు అడిగాడు, నేను ఎక్కడ ఎవరితో ఎప్పుడు చెప్పాను వ్యవసాయం దండగా, ఒక్క విజువల్ చూపించండి అని చెప్పేసి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ అడిగారు. కానీ ఒక్క రుజువు కూడా చూపించలేదు కదా ఆయన ఎక్కడైనా అన్నమాట. ఇవన్నీ ఏదో అక్కడికి వెళ్ళాము రైతులతో మాట్లాడాము అని చెప్పడం కోసం ఉపయోగించుకున్న మాటలు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతే. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు సార్ వైసీపీ? ఇలాగే మాట్లాడతారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వెళ్ళిన దగ్గర ఏ కార్యక్రమంకైనా వెళ్ళాలి అంటే ఒకటేదో వివాదం కావాలి. ఆ వివాదం సృష్టించుకోవడానికి, వివాదం బలపడటానికి ఈ రకంగానే అబద్ధాలు మాట్లాడుతున్నారండి. అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి క్లియర్ గా తెలుస్తుంది. మాలాంటి ప్రజానికానికి అందరికీ క్లియర్ గా తెలుస్తుంది. జనాలు తండ్రి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం, అది ఇదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్ని మీరే ఏ జనాభాలు మొన్న ఎలక్షన్ కూడా వచ్చారు కదండి, జనాభాలు తీసుకురావడానికి గ్యాదరింగ్ చేయడానికి ఎవరన్నా చేసుకోవచ్చండి. కానీ దాన్ని ఓటు బ్యాంకు దగ్గర తీసుకెళ్లడంలోనే గొప్ప నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైనా కానీ బలం అక్కడే చేకూరుతుంది. ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అలాగే వచ్చారంటే అప్పుడు కూడా వచ్చారు, మరి గెలవలేకపోయారే. 11 సీట్లకే పరిమితం అయిపోయారు కదా. మరి ఈ విషయాన్ని గ్రహించకపోతే ఎట్లా? అంటే ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డికి గవర్నమెంట్ అది మాట్లాడుతున్నారు వైసీపీ. ఇంతకు ముందు ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే 30 యాక్ట్ అని ఇంకొక యాక్ట్ అని చెప్పి వాళ్ళని అక్కడికక్కడ ఆఫ్ చేసి ఎక్కడికక్కడ నిరోధించారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గతంలోని ఇదే చంద్రబాబు నాయుడు గారు రోప్ యాక్టివిటీ ఇచ్చారండి. అటు 100 మంది రోప్ పట్టుకొని సెక్యూరిటీ కల్పించారు ఆయనకి. అంత సెక్యూరిటీ కల్పించి ఆయన పాదయాత్ర చేసుకోవడానికి సులువు చేశారు ఆయన. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అనేకమైన ఆటంకాలు సృష్టించారు కదా. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పడం మాత్రం చాలా తప్పండి. పర్మిషన్లే వస్తున్నాయి మీకు, చక్కగా యథేచ్ఛగా వెళ్తున్నారు, పలకరింపుల కోసమని వెళ్తున్నారు. కానీ ఎన్నెన్ని అరాచకాలు చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు కదండి. టీవీలో వచ్చేస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి. మొన్న కూడా విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఆ లేడీ ఎస్ఐ గారిని ఎంతమంది చుట్టుముట్టి ఎంత చేశారో చూశారు కదండి. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు కొడాలి ఒక మాట మాట్లాడుతున్నారు,